ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయలేదంటూ ఆందోళన నిర్వహించిన వ్యక్తులే ఇప్పుడు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ అడ్డంగా బుక్ అయ్యారు. ఏ రోడ్డు మీద అయితే నటుడు మంచు మోహన్ బాబు విద్యార్థుల కోసం నిరసనలు చేపట్టారో ఇప్పుడు అదే విద్యార్థులను నిలువు దోపిడీ చేశారు. దీంతో ఉన్నత విద్యా కమిషన్ రంగంలోకి దిగింది. విద్యార్థుల నుంచి వసూలు చేసింది అంతా కక్కాల్సిందే అని తెగేసి చెప్పింది. దీంతో ఇప్పుడు 15 రోజుల్లో విద్యార్థులకు 26 కోట్ల రూపాయలని చెల్లించాల్సిన పరిస్థితి మోహన్ బాబుది. ఇంతకీ ఇష్యూ ఏంటంటే మోహన్ బాబుకు చెందిన ప్రైవేటు యూనివర్సిటీలో అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారు అనేది ఆరోపణ. ఈ అంశంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నత విద్యా కమిషన్తో పాటు విద్యాశాఖ మంత్రి లోకేష్కు కంప్లైంట్ చేశారు. బిల్డింగ్, ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజులతో పాటు హాస్టల్లో ఎప్పుడూ ఉండని వారి నుంచి మెస్ ఛార్జీలు కూడా వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, విద్యార్థుల హాజరు నిర్వహణలో అవకతవకలు, ఒరిజినల్ సర్టిఫికేట్లను నిలిపివేస్తున్నారు అనే విషయం కూడా తేలింది. ఇప్పటికే ఈ అంశంపై 15 లక్షల జరిమానా విధించగా ఆ మొత్తాన్ని యూనివర్సిటీ చెల్లించింది. ఈ ఫిర్యాదుల మేరకు కమిషన్ 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. విచారణ జరిపింది. ఆరోపణలు నిజమే అని తేల్చింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తాన్ని విద్యార్థులకు 15 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. యూనివర్సిటీ అనుమతి, గుర్తింపును రద్దు చేయాలని సిఫారసు చేసింది. కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. ఉన్నత న్యాయస్థానం గత నెల 26న 3 వారాల పాటు తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. ఇది నిజంగా మోహన్ బాబు విద్యా సంస్థలకు తలవంపులు తెచ్చే విషయమే. ఎందుకంటే ఇదే మోహన్ బాబు 2019లో విద్యార్థుల ఫీజుల విషయంలో రోడ్డెక్కారు. ఆ ఏడాది మార్చి 22న ఆయన తనయుడు మంచు విష్ణు శ్రీ విద్యానికేతన్ సిబ్బంది స్టూడెంట్స్తో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మోహన్ బాబు, విష్ణులపై కేసు కూడా నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. దీంతో మోహన్ బాబు ఈ ఏడాది మార్చి 3న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం మోహన్ బాబు అభ్యర్థనను సమర్థించింది. మోహన్ బాబు, విష్ణులపై చేసిన అభియోగాలు సరిపోవని స్పష్టం చేస్తూ చంద్రగిరి పిఎస్లో నమోదైన కేసును కొట్టేసింది. విద్యార్థుల ఫీజుల కోసం ఏ మోహన్ బాబు అయితే రోడ్డెక్కారో అదే మోహన్ బాబు ఇప్పుడు అదే విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసి ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. మోహన్ బాబు యూనివర్సిటీ 26 కోట్లు విద్యార్థుల నుంచి అక్రమంగా అదనంగా వసూలు చేసిందని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా కమిషన్ స్పష్టం చేసింది. 15 రోజుల్లోగా విద్యార్థులకి ఆ 26 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం అందిస్తారు. దామోదర్, మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి 26 కోట్లు విద్యార్థులకు చెల్లించాలనేది ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా కమిషన్ చేసినటువంటి ఆదేశం. సో యూనివర్సిటీ ఏమంటుంది? ఖచ్చితంగా 15 రోజుల్లో చెల్లించక తప్పని పరిస్థితి యూనివర్సిటీకి నెలకొనుందా ఇప్పుడు? రాజేష్, ఏదైతే దీని మీద కోర్టుకు వెళ్ళారో కోర్టు ఈ విషయం మీద పూర్తి స్థాయిలో 14వ తేదీ వరకు స్టే ఇచ్చి విచారణకు ఏదైతే 14వ తేదీ మరోసారి విచారణకు రమ్మని పిలుపునిచ్చింది. మొత్తం మీద చూస్తే 2022, 2024, 25, 2023, 24, 2022, 23 ఈ మొత్తం 3 సంవత్సరాల్లో విద్యార్థుల నుంచి 26 కోట్ల 17,52,872 రూపాయలు 872 రూపాయలు అక్రమంగా వసూలు చేసినట్లు నిర్ధారించింది ఉన్నత విద్యాశాఖ నియమించిన ఒక కమిషన్. అయితే దీన్ని 15 రోజుల లోపల తిరిగి విద్యార్థులకు చెల్లించాలని ఆదేశించిన నేపథ్యంలో ఇది మోహన్ బాబు యూనివర్సిటీకి పెద్ద షాక్. నైతికంగా కూడా ఏదైతే తాను ఎప్పుడు నీతిని తప్పను, నిజాయితీని తప్పనంటూ ఎక్కడికక్కడ గొప్పగా ప్రగల్భాలు,
డైలాగులు చెప్పుకునే మోహన్ బాబుకు మాత్రం ఇది చాలా తీవ్రమైన షాక్ అని చెప్పవచ్చు. మోహన్ బాబు యూనివర్సిటీ కులాలకు మతాలకు అతీతంగా నడుస్తుంది. ఇక్కడ పేద విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెప్తాం, వారికి తరగతుల్లో ఉచితంగా చేర్చుకుంటామంటూ గొప్పలు పోయాడు. కానీ విద్యార్థుల చేత ఏదైతే మెస్సులలోనూ అదేవిధంగా విద్యార్థులు ఏదైతే మధ్యాహ్నం పూట ఖచ్చితంగా డే స్కాలర్స్ కూడా మెస్ ఫీజు కట్టాలన్న ఏకైక విద్యా సంస్థ ఏదంటే మోహన్ బాబు విద్యా సంస్థ అని చెప్పవచ్చు. అదేవిధంగా వివిధ రకాలుగా ఏ రకాలుగా ఫీజులు వసూలు చేయొచ్చో ఆ రకాలుగా ఫీజులు వసూలు చేసి అత్యంత దారుణంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసిన ఏకైక విద్యా సంస్థగా మోహన్ బాబు యూనివర్సిటీకి ప్రస్తుతం సంఘాల నాయకులు ఉన్నారు. వీరు చాలా కాలం నుంచి ఏదైతే మోహన్ బాబు విద్యా సంస్థ పైన పోరాటం కొనసాగిస్తున్నారు. ఎట్టకేలకు వీరి పోరాటము అదేవిధంగా పేరెంట్స్ అసోసియేషన్ పోరాటం ఫలితంగా మంత్రి నారా లోకేష్ ఏదైతే విచారణకు ఆదేశించారో ఆ విచారణ తర్వాత పూర్తి వాస్తవాలు బయటపడ్డాయి. మనతో విద్యార్థి సంఘాల నాయకులు ఏఎస్ఎఫ్ఐ నుంచి చిన్న అదేవిధంగా ఏబీపీ నుంచి ఉన్నారు. వీరితో మాట్లాడదాం. అసలు ఈ మోహన్ బాబు విద్యా సంస్థల్లో ఎలాంటి దోపిడీ జరుగుతుంది? సార్, గతంలో మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తారని చెప్పేసి ఒక 3 సంవత్సరాల క్రితం విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడే మన తిరుపతిలో ఉన్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆఫీస్కి విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చారు సార్. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలుగా మమ్మల్ని సంప్రదించారు. అయా విద్యార్థుల దగ్గర నుంచి ఇంట్లో నుంచి క్యారియర్ తీసుకోబోతే లేదు, ఆ రోజుకు రోజు ఏదో ఒక పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారు, దీని మీద ఒకసారి మీరు మాట్లాడాలి, స్పందించాలని చెప్పేసి గతంలో మేము అక్కడికి మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి అయా దేని పర్పస్ మీద మీరు ఫీజులు ఇంత వసూలు చేస్తున్నారని చెప్పేసి మేము వెళ్తే అక్కడ విశ్వవిద్యాలయంలోకి విద్యార్థి సంఘాల నాయకులు రాకూడదని చెప్పేసి బౌన్సర్లతో మమ్మల్ని కొట్టించారు. మమ్మల్ని లోపలికి వెళ్లకుండా కొట్టించారు. అప్పుడే మాకు డౌట్ వచ్చింది, అసలు బౌన్సర్లు పెట్టి కొట్టించాల్సిన అవసరం ఏముంది, అప్పుడే చంద్రగిరి పోలీస్ స్టేషన్స్ వచ్చేసి మా మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు మేము ఎంక్వైరీ చేశాం. ఎందుకు జరుగుతుందని చెప్పి దశల వారీ ఉద్యమంలో భాగంగా అప్పటి నుంచి రెగ్యులర్గా మోహన్ బాబు యూనివర్సిటీలో అరాచకాలు జరుగుతున్నాయని చెప్పేసి పదే ఉద్యమాలు నిర్మిస్తప్పటికీ విత్ ఎవిడెన్స్ మాకు అందుబాటులో దొరికిన తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రెస్ సమక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్లోన ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తే అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన 3వ కుమారుడు ఎవరైతే మనోజ్ గారు ఉన్నారో మనోజ్ గారు ఆ రోజు ఎక్స్లో ట్వీట్ చేశాడు, ఎవరైతే ఏఐఎస్ఎఫ్ అనే విద్యార్థి సంఘం నాయకులారా దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయండి, మీతో సామరస్యపూర్వకంగా చర్చలు జరుపుతాను, విశ్వవిద్యాలయంలో అవినీతి జరుగుతుందా, ఫీజులు వసూలు చేస్తారనే విషయం నా దృష్టికి కూడా వచ్చింది. అటెండెన్స్ తగ్గితే ఎంత ఫీజు వసూలు చేస్తారు? అటెండెన్స్ తగ్గితే ఒక విద్యార్థికి 7,500 రూపాయలు ఏ విధంగా ఫీజులు వసూలు చేస్తారు సార్? యూనివర్సిటీలో 10,000 స్ట్రెంత్ ఉంది, 10,000 ఇంటూ అటెండెన్స్ ఒక నెల తగ్గిందనుకో 7,500 రూపాయలు ఒక విద్యార్థి దగ్గర వసూలు చేస్తే అప్పుడు 2022కు సంబంధించి 2022-23 అకాడమిక్ ఇయర్లో 2.5 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. అదేవిధంగా 23-24 నుంచి 10.5 కోట్ల అవినీతి జరిగింది. 2024 నుంచి 25 దాకా 13 కోట్ల అవినీతి జరిగింది. అంటే కేవలం ఈ 3 సంవత్సరాల వ్యవధికి మాత్రమే మేము చెప్పట్లేదు, ఇది 20 కోట్ల 17 లక్షలు అనేది చాలా చిన్ని విషయం, చిన్ని అమౌంట్. యాక్చువల్గా చెప్పాలంటే ఆ యూనివర్సిటీలో దాదాపు 200 నుంచి 300 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. మోహన్ బాబు గారు ఎక్కడ చూసినా ఆయన నిజంగా కలెక్షన్ కింగ్ అనిపించుకున్నారు. ఎప్పటి నుంచో చెప్తున్నాం, మోహన్ బాబు గారు అక్కడ సినిమాల్లో బయట వచ్చేసి మీడియాల ముందు పెద్ద ప్రసంగాలు, నేను కులాలకు మతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను, 25% ఉచిత విద్యను అందిస్తున్నానని చెప్తున్నారు. అయ్యా మోహన్ బాబు గారు, ఇప్పటికీ ఏఐఎస్ఎఫ్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఇప్పటికీ రేపు మీ దగ్గరికి ఏఐఎస్ఎఫ్గా బాధిత విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర తీసుకొచ్చి మీ యూనివర్సిటీలోకి వస్తాం, మీ యూనివర్సిటీలో మాకు యాక్సెస్ ఇప్పించండి, మీ యూనివర్సిటీలో ఉండే ఒక్క విద్యార్థి కూడా మీకు ఫేవర్గా మాట్లాడితే మేము బహిరంగ క్షమాపణలు చెప్తాం. యూనివర్సిటీలో అవినీతి జరిగిందని గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిలే చెప్పింది, మరి మీరు అవినీతి చేస్తారు. 20 కోట్లు కాదు, నారా లోకేష్ గారు ఇప్పటికైనా సిట్టింగ్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయనే డైరెక్ట్గా మోహన్ బాబు యూనివర్సిటీకి రండి. డ్రీమ్డీ యూనివర్సిటీ అదేవిధంగా ఈ 2 రాష్ట్రాల్లో గొప్ప యూనివర్సిటీ అనే డబ్బాలు కొట్టుకోవడం కాదు కలెక్టర్ కింగ్ మోహన్ బాబు గారు, మీరు నిజంగా సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. మీరు సినిమాల్లో హీరో కాదు, నిజ జీవితంలో వీళ్ళను, అక్కడ సినిమాల్లో సినీ పరిశ్రమలో వీళ్ళను, ఇక్కడ విద్యార్థుల పేరిట వీళ్ళను, విద్యార్థుల తల్లిదండ్రుల పేరిట వీళ్ళను, నువ్వు విద్యార్థుల రక్తాన్ని ఫీజుల పేరుతో జలగలా వసూలు చేస్తున్నావు. ఆ రంగంపేటని రౌడీపేటగా మార్చేశావు. మోహన్ బాబు రౌడీపేటగా రంగంపేట తీర్చిదిద్దింది. ఇప్పటికైనా ఏఐఎస్ఎఫ్గా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అయ్యా డ్రీమ్డీ యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీ సిట్టింగ్ జడ్జ్ మీరే స్వయానా వచ్చి చూడండి. వితిన్ 1 డేలో ఆ యూనివర్సిటీలో జరిగే ప్రతి అవినీతి మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు డైరెక్ట్గా మీరే సీల్ వేసి ఆ యూనివర్సిటీని ఎస్యూ యూనివర్సిటీ కింద విద్యార్థులు న్యాయం జరగాలంటే ఎస్యూ యూనివర్సిటీ కింద చేయండి. ఇంత పెద్ద ఈ దేశంలోనే అత్యున్నత ప్రసిద్ధి అయిన యూనివర్సిటీ కింద విద్యార్థుల్ని
దీంట్లో మర్చి చేయండి, విద్యార్థుల జీవితాలు ఇప్పటికైనా బాగుపడతాయి. నిజంగా మోహన్ బాబు గారు ఇప్పటికైనా ఏదో మోహన్ బాబు గారికి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాకపోతే 2014-15లో చంద్రబాబు నాయుడు 19లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి రియంబర్స్మెంట్ రాలేదని విద్యార్థులను ఒక 500 మంది విద్యార్థులు రోడ్డు మీద కూర్చోబెట్టి ధర్నా చేశాం. మరి ఇంత ఫీజులు వసూలు చేస్తున్నాం, బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు 200 కోట్లు బాధిత విద్యార్థులు తీసుకొచ్చి మేము నీ ముందుకు వస్తాం. విద్యార్థులు తీసుకున్నటువంటి నువ్వు తీసుకున్న ప్రతి రూపాయి విద్యార్థుల తల్లిదండ్రులు కాళ్ళు మొక్కి వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. బౌన్సర్లను పెట్టుకున్నప్పటికీ పోలీసులు ఎందుకు అతనికి అనుకూలంగా వ్యవహరిస్తారు? సార్ నిజంగా దేశంలో ఏ విశ్వవిద్యాలయంలో అన్నా బౌన్సర్లు ఎక్కడైనా ఉంటారు సార్? విశ్వవిద్యాలయాల్లో బౌన్సర్లు ఎవరైనా ఉంటారు? ఎందుకు ఉంటారు సార్? విద్యార్థులు ఇది ఎందుకు ఫీజు వసూలు చేస్తున్నావు అని అడిగితే బౌన్సర్ల చేత కొట్టిస్తాడు. అసలు యూనివర్సిటీలోకి ఎంట్రెన్స్కి సార్ మీడియా మిత్రులు కూడా యూనివర్సిటీలోకి నాకు తెలిసి వెళ్ళే ప్రయత్నం ఎప్పుడు చేసిండారు సార్. ఇన్ కేసు చేసే ప్రయత్నం చేసినా కూడా గతంలో చూసాం. ఆయన మైకులు తీసుకొని ఆయనే కొడతాడు, ఆయనకి ఎవరు లెక్కలేదు. అసలు మీడియా అంటే భయం లేదు, కాన్స్టిట్యూషన్ అంటే భయం లేదు, ప్రజలంటే భయం లేదు, విద్యార్థులు అంటే భయం లేదు, విద్యార్థి సంఘాలంటే భయం. ఎవరంటే భయపడతావయ్యా నువ్వు? నీ యూనివర్సిటీలోకి రావాలంటే గేట్లు తరపులేస్తావు. ఆ యూనివర్సిటీలో ఎంక్వైరీ కమిటీతో ఒక పెద్ద ఎంక్వైరీని కూర్చోబెట్టి అక్కడ ఈ పేరెంట్ వెళ్ళాలన్నా, సంబంధిత అధికారి దగ్గరికి పేరెంట్ వెళ్ళాలన్నా ఒక ఐడి కార్డు ఇస్తావు. ఆ ఐడి కార్డుని స్కాన్ చేసుకుంటారు. సంబంధిత స్కాన్ చేసుకొని సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మీరు ఖాళీగా ఉన్నారా వస్తారంట. అదే ఫీజు కట్టడానికి డైరెక్ట్ ట్యాక్సెస్ అంట. ఈ హోటల్స్ మీద ఆయన ఫోటోలు ఎందుకుంటారు సార్? ఆయన యూనివర్సిటీ తిరుపతి నుంచి రంగంపేటకి వెళ్ళి స్పీడ్ బ్రేకర్ దాటుకునే వెంటనే సార్ 200 ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి సార్. అక్కడ ఉండేటువంటి హోటల్స్లో కూడా ఆయన ఫోటో ఉండాలి, ఆయన కమిషన్ ఇవ్వాలి. ఇది ఎక్కడ సార్? సామాన్యులు బతకొద్దా? అసెంబ్లీ రౌడీలో నువ్వు నీతులు గొప్పలు చెప్పావు. అసెంబ్లీ రౌడీలు కాదు, నువ్వు నిజంగా ప్రజా రౌడీవి. ప్రజాధనాన్ని దోచుకుంటున్నావు రౌడీ. విద్యార్థుల తల్లిదండ్రులు సమను దోచుకుంటున్న రౌడీవి. వాళ్ళు చెమట ఓడించి నీకు డబ్బులు కడతా అంటే ఆ డబ్బులు సరిపోవట్లేదని చెప్పేసి నువ్వు విచ్చలవిడిగా ఏదో మోహన్ మంత్ర అంటావు, క్యాంటీన్లు అంటావు, ఫసక్ క్యాంటీన్లు అంటావు, ఈ అటెండెన్స్ అంటావు. దేనిపై ఏది చెప్తే అదే ఫీజు. నీకు ఉండే ఫీజు సెక్షన్ ఒకటి, నువ్వు రోజుకి ఆ ఫీజు కడితే నెక్స్ట్ డేనే ఇంకోటి ఏదో ఒకటి చెప్పి ఫీజు వసూలు చేస్తావు. ఎందుకు విద్యార్థులను వేధిస్తావు? బయటకు ఏదో వచ్చేసి 2 రాష్ట్రాల్లో గొప్ప యూనివర్సిటీ, డ్రీమ్డ్ యూనివర్సిటీ, చరిత్ర కలిగిన మోహన్ బాబు యూనివర్సిటీ, అత్యంత ఉన్నతమైన విద్యను అందిస్తున్న యూనివర్సిటీ, నీ తొక్కలో యూనివర్సిటీ రాయ్యా, నీ భాగవతం నిరూపిస్తా. నీకు దమ్ముందా మోహన్ బాబు? నీకు దమ్ముందా? వస్తాం, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ నీ యూనివర్సిటీకి వస్తాం. నీకు మా దగ్గర నిరూపించే దమ్ముందా? లోకేష్ గారికి కూడా చెప్తాం. లోకేష్ గారు 20 కోట్ల 17 లక్షలే కదయ్యా, సాక్షాత్తు 200 కోట్లు మీడియా మిత్రులను తీసుకొస్తాం, అదేవిధంగా యాప్సీని తీసుకొస్తాం, యాప్సీ సెక్రటరీని తీసుకొస్తాం, యాప్సీ చైర్మన్ తీసుకొస్తాం. అవసరమైతే విద్యాశాఖ మంత్రి చేతులు పట్టుకొని అయ్యా 20 కోట్లే కాదయ్యా 200 కోట్లు చూడు, దాన్ని సీజ్ చేసేసి విద్యార్థుల భవిష్యత్తుని ఇప్పటికైనా గాడిలో పెట్టండి అని అడుగుతామయ్యా. మీరు చెప్పండి, ఏబీవీపీ తరఫున ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? ప్రస్తుతం ఏదైతే విద్యాశాఖ మంత్రి తీసుకున్న నిర్ణయం సరిగానే ఉందా? ఏదైతే 27 కోట్ల ఏదైతే రికవరీతో పాటు ఏదైతే యూనివర్సిటీని ఎస్వీలో కలపాలంటే ఒక నిర్ణయం, నిజంగానే దీన్ని స్వాగతిస్తున్నాం. లోకేష్ గారు తీసుకున్నటువంటిది మంచి పరిగణిస్తూ ఈరోజు మోహన్ బాబు ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. నిజంగా మోహన్ బాబు ముంచే బాబులాగా ఈరోజు అందరికీ బయటపడిన ప్రపంచానికి తెలిసింది, గతంలో కూడా తెలుసు. కాకపోతే ఇప్పటికీ ఇంకా 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 1,00,000 కోట్లు 1,000 కోట్లు ముంచేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రపంచానికి మొత్తానికి తెలిసిపోయింది ఈ మోహన్ బాబు షూటింగ్లోనే మునిగిపోతున్నాడు తప్ప ఈరోజు యూనివర్సిటీని ఎంతోమంది విద్యార్థుల్ని ముంచేస్తున్నాడు. ఎందుకంటే పేదవాళ్ళని ఎంతోమంది ఇప్పుడు స్కాలర్షిప్లు అని చెప్పి వస్తున్నాయని చెప్పి వసూలు చేస్తున్నటువంటి మోహన్ బాబు అదేవిధంగా ఈరోజు విద్యార్థుల చేత ఈరోజు బీటెక్ చదివే విద్యార్థుల దగ్గర నుంచి 10 లక్షలు 15 లక్షలు వసూలు చేస్తూ ఈరోజు ఎంతోమంది పేద విద్యార్థుల్ని మీకు మా మోహన్ బాబు యూనివర్సిటీలో చేరితే మీకు ఇదో లక్ష పర్ మంత్ 1,00,000 రూపాయలు జీతం ఇస్తాము, గూగుల్లో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, మా దగ్గర చేస్తే వెంటనే ప్లేస్మెంట్స్ వస్తాయి, ఇంకెక్కడ రావట్లేదు. ఇలాంటి విద్యార్థుల్ని మోసం చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులు కూడా మోసం చేస్తూ ఈరోజు బీటెక్ చదివే విద్యార్థికి ఒక 5 లక్షల ఫీజు అయితే దీనికన్నా అదనంగా హాస్టల్లో చేరాలంటే కనీసం 20 లక్షలు కట్టే సంవత్సరానికి 20 లక్షలు వసూలు చేస్తూ అదేవిధంగా ఎవరైతే డే స్కాలర్స్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఇంట్లలో నుంచి క్యారేజ్ తీసుకొస్తుంటే కనీసం తీసుకురానియకుండా బయటనే చెకింగ్ చేస్తూ బీటెక్ స్టూడెంట్స్ అందరిని కూడా చెక్ చేస్తూ ఈరోజు మీరు ఖచ్చితంగా మీరు ఇంట్లో నుంచి క్యారేజ్ తెచ్చుకున్నా సరే మీరు బయటనే వదిలేసుకొని వచ్చి మా క్యాంటీన్లోనే తినాలి. అదేవిధంగా ఎన్నో విధంగా రూల్స్ పెడుతూ ఈరోజు మోహన్ మంత్ర అంటాడు. అదేవిధంగా
అదేవిధంగా స్కాలర్షిప్లు కావచ్చు, అలాగే వేరే అడ్మిషన్స్కి వచ్చినా కూడా, కొత్త అడ్మిషన్స్ వచ్చినప్పటికి కూడా మా దగ్గరే ఏ విధంగా ప్లేస్మెంట్స్ ఇస్తాం, మా దగ్గరే చేరండి, ఇంకెక్కడ లేదు, మీకు ఇచ్చే ఈ దేశంలోనే ఏదైతే మంచి యూనివర్సిటీ అంటే మోహన్ బాబు యూనివర్సిటీ అని కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులు కూడా మోసం చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటారంటే అది కేవలం మోహన్ బాబు మాత్రమే. ఇప్పుడు సీఎం కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు, ఇది అమలవుతుందని భావిస్తున్నారు? ఖచ్చితంగా ఇది అమలు అవ్వకపోతే మేము ఖచ్చితంగా ధర్నా చేస్తాం. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇలాంటి ఈరోజు ఈ యొక్క మోహన్ బాబు యూనివర్సిటీ బయటపడింది, అలాంటి యూనివర్సిటీలు ఎన్ని ఉన్నాయో అదేవిధంగా ప్రతి యూనివర్సిటీ మీద కూడా మేము అప్పీల్ చేసేది ఏంటంటే నారా లోకేష్ గారిని, ఈరోజు ఇదొక్క బయటపడింది అనే వాటిగా మనం అన్నిటి మీద చర్చిస్తున్నాం. అలాంటి ఇంకా ఎంతమంది పేద విద్యార్థులు తల్లిదండ్రులు మోసపోయి ఉన్నారు ఎన్నో యూనివర్సిటీల నుంచి, వీటిలన్నింటిలో కూడా పరిగణించుకొని వెంటనే ఈ యొక్క కమిటీ మీద విచారణ చేయాల్సింది, మరలా ఇంకో కమిటీని వేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాను. ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద బౌన్సర్లు పెద్ద ఎత్తున నియమించుకున్నారు, వీరిని ఏ విధంగా నియమించుకున్నారన్న విషయం మీద ఇప్పటికే స్పష్టత లేదు. కేవలం దాడులు చేస్తున్నారు. గతంలో ఒక మీడియా ప్రతినిధి పైన, ఒక మీడియా కెమెరామెన్ పైన దారుణంగా తీవ్రంగా కొట్టడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే అది కేవలం పెట్టి కేసు కింద, బెయిలబుల్ కేసు కింద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి. మొత్తం మీద చూస్తే పోలీసుల వ్యవహారం కూడా కొంత ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్న బౌన్సర్లకు, అదేవిధంగా వారు చేసే సెక్యూరిటీ వ్యవస్థకు అనుకూలంగా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే అక్కడ హోటల్స్ యాజమాన్యులు తమ చేత నెల మామూలు తీసుకుంటున్నారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయని పరిస్థితి. ఇలాంటి అనేక అంశాల్లో పోలీసులు కూడా సహకారం అందిస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఏదైతే పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ రోజు సైతం ఏదైతే మీడియా వారు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే మేము సెక్యూరిటీ ఇవ్వలేమంటూ కూడా వారు మాట్లాడిన పరిస్థితి. మొత్తం మీద చూస్తే పోలీసుల సహకారంతోనే ఇక్కడ గొడవలు జరుగుతున్నాయనే ఒక విమర్శ పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే మోహన్ బాబు విద్యా సంస్థల మీద ఏదైతే ఉన్నత విద్యా కమిషన్తో పాటు అటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అటు సీఎం తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థి సంఘాలు హర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో ఏదైతే కోర్టులో వీగిపోకుండా చూసుకోవాలి, ముందస్తు జాగ్రత్తగా కోర్టులో కూడా సమర్థవంతంగా న్యాయవాదుల చేత అక్కడ వారికి వ్యతిరేకంగా వాదింపజేయాలి. ఖచ్చితంగా ఏదైతే విద్యార్థుల చేత బలవంతంగా గత 3 సంవత్సరాల్లో వసూలు చేసిన 27 కోట్ల రూపాయల నగదును వెంటనే విద్యార్థులకు తిరిగి ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ పరిస్థితుల్లో మోహన్ బాబు విద్యా సంస్థల మీద ఏదైతే ఇటు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ హర్షిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా విధించింది ఏపీ విద్యా కమిషన్. మొత్తం 26 కోట్లు అక్రమంగా అదనంగా విద్యార్థుల నుంచి పీడించి యూనివర్సిటీ తీసుకుంది, లాక్కుంది. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం 26 కోట్లు వాళ్ళకి వెనక్కి ఇచ్చేయాలి. 15 రోజుల్లో ఆ విద్యార్థుల దగ్గర ఎక్కడైతే ఎక్కువగా కలెక్ట్ చేశారో మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. టోటల్ ఎక్సెస్ ఫీ కలెక్టెడ్ డ్యూరింగ్ 2022-23 అప్ టు 30th September 2024. అప్పటి వరకు 26,17,52,872 రూపాయలు అదనంగా తీసుకున్నారు. కాబట్టి 15 రోజుల్లో విద్యార్థులకు చెల్లించాలని ఏపీ విద్యా కమిషన్ సిఫారసు చేసింది. దాంతోపాటుగా యూనివర్సిటీ అనుమతి, గుర్తింపు రద్దు చేయాలని కూడా సిఫారసు చేసింది. కానీ మోహన్ బాబు పట్ల విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంచు మోహన్ బాబు కాదు, ముంచే మోహన్ బాబు అని. ఆయన సినిమాల్లో ఏమో కానీ బయట మాత్రం కలెక్షన్ కింగ్గా వ్యవహరిస్తూ ఈ రకంగా పేదల విద్యార్థుల దగ్గర నుంచి ఈ రకంగా అక్రమంగా సొమ్ము చేసుకుంటారంటూ ఆరోపిస్తున్నారు విద్యార్థి సంఘాలు.